నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైన అంశం మీద మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తప్పటడుగు వేసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నది. 2009 ఆగస్టు 25న ఒక తీర్మానం చేశారు అసెంబ్లీలో. దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలని ఒక తీర్మానం. లోక్సత్తా ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మళ్ళా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. రాజ్యాంగంలో ఇలాంటి మార్పులకు అవకాశం లేదు. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్లు హిందూ అనే ఒక మూలం నుంచి వచ్చినటువంటి మతాలకు మాత్రమే వర్తిస్తుందని చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అది మార్చడం రాజ్యాంగ సవరణ ద్వారా కూడా సాధ్యం కాదు. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా నిన్న ఎలాగైతే మన ముస్లిం రిజర్వేషన్లో వీళ్ళు ఇప్పటికి 3 సార్లు ప్రయత్నం చేసినా అది ఆచరణ సాధ్యం కావట్లేదో అలాంటి ప్రయత్నం అవుతుంది. కాబట్టి ఆ అంశాన్ని పక్కకు పెట్టి మీకు నిజంగా దళిత క్రైస్తవులకు మీరు అభివృద్ధి చేయాలనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని బీసీసీలోనే, ఆల్రెడీ బీసీసీలో 1% రిజర్వేషన్ ఉంది దళిత క్రైస్తవులకు ఉద్దేశించింది. దాని కోటా పెంచుకోవడానికి రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉన్నది. మనకు కావాలంటే ఇంకా 4% కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు, బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కలిపి కూడా 46% ఉన్నాయి. ఇంకొక 4% పెంచుకోవడానికి అవకాశం ఉంది. దానిలో ముస్లింలకు ఇవ్వచ్చు, వాళ్ళ వర్గ కులాల వారి అంటే వాళ్ళ వృత్తుల వారీగా వాళ్ళు మనం క్లాసిఫై చేయగలిగితే, ప్రాపర్గా సర్వే చేస్తే ముస్లింల్లో వెనుకబడ్డ వాళ్ళకి వృత్తి పేరుతో ఇవ్వచ్చు, మతం పేరుతో కాకుండా అవకాశం ఉన్నది. అలాగే దళిత క్రైస్తవులకి బీసీసీలో కోట జనాభా ప్రాతిపదికన పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా దళిత క్రైస్తవులు అంటే దళితుల నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి చర్చ జరుగుతుంది బయట. మేము క్రైస్తవ మతంగా తీసుకున్నాం తప్ప మా వెనుకబాటుతనం అదే, మా సాంఘిక పరిస్థితులు అవే ఉన్నాయి, సామాజిక పరిస్థితులు అవే ఉన్నాయి, సమాజంలో మమ్మల్ని గుర్తించేటువంటి తీరు అలాగే ఉందని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి మిగతా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి అవకాశం ఉన్నది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడితే ఏ రకంగా అయితే పెట్టొచ్చో అదే రకంగా దళిత క్రైస్తవుల మీద కూడా వాళ్ళని ఎవరిని కించపరిచినట్టుగైతే శిక్షించడానికి, కేసులు పెట్టడానికి, అలాంటి చట్టాలు చేయడానికి అవకాశం ఉంది. విద్య ఆరోగ్యపరంగా వాళ్ళకి మెరుగైనటువంటి ఫెసిలిటీస్ హాస్టల్లో పెట్టి ఇంకో రకంగా చేయడానికి అవకాశం ఉంది. రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా కల్పించడానికి బీసీసీలో కోటా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇవేవీ చేయకుండా కేవలం వాళ్ళని మభ్యపెట్టదలుచుకుంటే, ఎలాగైతే ముస్లింలు మభ్యపెట్టి వాళ్ళకి రిజర్వేషన్, మతపరంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారో అదే రకంగా మళ్ళా దళిత క్రైస్తవుల్ని మభ్యపెట్టే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రభుత్వం అంటే ఆచరణ సాధ్యంగానే రాజ్యాంగబద్ధం కానటువంటి ప్రయత్నం చేయడానికి మళ్ళా ఒకసారి పూనుకుంటున్నట్టుగా నిన్నటి కేబినెట్ సమావేశాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. కాబట్టి మేము కోరేది ఇప్పటికైనా సరే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీసీలో కోటా పెంచడానికి అవకాశం ఉన్నది, మిగతా అన్ని ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉన్నది. ఆ ప్రయత్నం చేయండి. అంతే తప్ప దాన్ని కేవలం తొక్కిపెట్టి వాళ్ళకి రాజకీయంగా మీకు లబ్ధి కలగాలి, వాళ్ళు ఏదో ఆశ పెట్టి అలాగే ఉంచాలనుకుంటే మాత్రం ఈ రకమైన పద్ధతి తప్ప, వెంటనే ప్రభుత్వం తన ఆలోచన మార్చుకోవాలని, దళిత క్రైస్తవులకు నిజంగా న్యాయం చేయాలంటే బీసీసీ కోటాలు పెంచాలని. లేని పక్షంలో ఏమవుతుందంటే, ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఉద్యమాలు జరుగుతున్నాయి, మళ్ళీ దానికి కొత్తగా ఇంకొకటి యాడ్ అయ్యేటువంటి పరిస్థితి, మతాల పేరుతో కులాల పేరుతో చిచ్చు పెరిగేటువంటి పరిస్థితి. ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తతో లోతుగా ఆలోచించి నిబద్ధతతో వ్యవహరిస్తే ఈ పరిస్థితులు రావు. కానీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, వెంటనే ఈ ఆలోచన విరమించుకొని బీసీసీలోని వాళ్ళకి కోటా కలిగించాలి. మిగతా అన్ని చట్టపరమైన ఏర్పాట్లన్నీ వాళ్ళకి మెరుగైన సౌకర్యాల కోసం కావాల్సినవన్నీ చేయాలని లోక్సత్తా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వము మళ్ళీ ఇంకొకసారి ఒక పెద్ద వివాదం రేపడానికి గురించి పూనుకున్నట్టు మాకు కనపడతా ఉంది. ఏదైతే సాధ్యం కాదు అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారో దాన్ని ఏదో రకంగా వాళ్ళ ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళ మీద ప్రేమ చూపించి మళ్ళా దాన్ని ప్రజల మధ్యన విద్వేషాలు రేపే విధంగా చర్యలు తీసుకోవడం అన్నది మనకు క్లియర్గా కనపడతా ఉంది. లోక్సత్తా పార్టీగా మేము ముందు నుంచి చెప్తా ఉన్నాము, అయ్యా మీకు ఆ కులాల మీద మీకు ఏమైనా ప్రేమ ఉంటే దానికి మార్గం ఉంది, వాళ్ళ జీవితాలు బాగు చేసే మార్గాలు ఉన్నాయని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాంట్లో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాము, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో
వాళ్ళకు వచ్చిన మార్కులకి 10% వెయిటేజ్ వాళ్ళకి ఇంక్రీజ్ చేసి వాళ్ళ కాంపిటేటివ్ ప్రాసెస్లో వాళ్ళకి ముందుకెళ్లే విధంగా సహాయం చేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. దాంట్లో మేము క్లియర్గా ఈరోజు ప్రభుత్వానికి ఒక సూచన చేయబోతున్నాము. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైతే 10% వెయిటేజ్ ఇంక్రీజ్ చేయమంటున్నామో అది ఏ కులానికైనా కూడా, ఏ కులంలో ఉన్న విద్యార్థులైనా కూడా పర్వాలేదు, వాళ్ళకి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పేరెంట్స్ ఉంటే వాళ్ళకి 2.5%, అదేవిధంగా ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉన్న విద్యార్థులకి 2.5%, తెలుగు మీడియం చదివిన పేరెంట్స్ ఉన్న విద్యార్థులకి 2.5%, అదే చాలా పూర్ ఉన్న పేరెంట్స్ ఉన్న విద్యార్థులకి 2.5% విధంగా మీరు వెయిటేజ్ వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ రకమైన ప్రాసెస్ అంతా కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళు చదువుకొని పైకి వచ్చి మంచి ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసుకునే పరిస్థితి తయారవుతుంది తప్పించి మీరు ఎక్కడో లేనిది క్రియేట్ చేసి మేము ఏదో ప్రేమగా మేము వాళ్ళకి మీద ఒలకబోస్తున్నామని చెప్పేసి మళ్ళా ఇంకొకసారి కులాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం ప్రవర్తించకూడదని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.